ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బొగ్గు గనుల టెండర్ల పరిణామాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. నైని కోల్ బ్లాక్ టెండర్లపై వివాదాస్పద పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. టెండర్లు దక్కించుకోవడానికి రాజకీయ ప్రముఖులు పోటీ పడ్డారని ఆరోపణలు వచ్చాయి. టెండర్లను ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు సంచలనం రేకెత్తించాయి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉన్నత స్థాయి అధికారులు సింగరేణి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైని కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదం, ఇతర అంశాలపై సమీక్షించనున్నారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా బొగ్గు గనుల కుంభకోణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వాటా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కిషన్ రెడ్డికి వాటా లేకుంటే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నైని కోల్ బ్లాక్ అండ్ మైనింగ్ టెండర్ల వ్యవహారంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. హై లెవెల్ మీటింగ్ తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలకు కారణమైనటువంటి ఈ నైని కోల్ బ్లాక్ టెండర్లకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ టెండర్ల విషయం అంతా కూడా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఒక పెద్ద ఎత్తున వివాదాస్పద అంశంగా మారింది. వితిన్ ద కాంగ్రెస్ పార్టీతో పాటు, అధికార కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క మొత్తం నైని కోల్ బ్లాక్ టెండర్లకు సంబంధించి అనేకమైన ఆరోపణలు, తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ల పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. టెండర్లు దక్కించుకోవడానికి చాలా మంది రాజకీయ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారం కూడా పెద్ద ఎత్తున టెండర్లను దక్కించుకోవడానికి అనేకమైన అంటే రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించినట్టు అదే సందర్భంలో ఇతరత్ర కీలక నేతలందరూ కూడా ఈ యొక్క టెండర్లను దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారం బయటపడడం, దాంతోనే ఇటీవల మనం చూసాము ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదం కూడా చెలరేగడం, విత్ ఇన్ ద క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోనే ఇద్దరు కీలక మంత్రుల మధ్యలో ఈ వ్యవహారం కూడా ఈ టెండర్ల వ్యవహారం చిచ్చు పెట్టిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, ఆ తర్వాత అటు బీఆర్ఎస్ కూడా ఈ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేయాలనే దానిపైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ టెండర్లు ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏవైతే వార్తలు వస్తున్నాయో మొత్తం సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు శాఖ ఉన్నత స్థాయి అధికారులు సింగరేణి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నైని కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదం, ఇతరత్ర అంశాలపై మొత్తం కూడా సమీక్షించే అవకాశం కనబడుతోంది. గత 10 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక బొగ్గు వ్యవహారంలో ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.